హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. చూసారా, నేను మీకు ఒక హెల్తీ టిప్ చెప్పడానికి వచ్చా. ఇప్పుడే స్టవ్ అంతా క్లీన్ చేసుకొని, శనివారం కదండి, స్టవ్ క్లీన్ చేసుకొని ఇప్పుడే స్టార్టింగ్గా మీతో వీడియో మాట్లాడదామని వచ్చా. ఏమీ లేదండి, ఇవి చూసారా, మన ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే అంగన్వాడీ వాళ్ళు ఇస్తారనమాట ఇవాళ బయటలు. ఇవి మీరు వేస్ట్ చేయమాకండి, ఎందుకంటే చాలా హెల్తీ. ప్రెగ్నెంట్ లేడీస్ ఆ పిల్లలకైనా ఇవ్వండి, మంచిగా కాగబెట్టి ఓట్స్లో కానీ ఫ్రూట్స్ సలాడ్లో కానీ, లేదంటే పాలు మరగబెట్టి మనం చైనా డేస్ చేస్తాం జున్నుగడ్డి, అదైనా చేసుకోండి. లేదంటే రెగ్యులర్గా పాలు కాఫీ తాగొచ్చు. ఓకేనా, ఈరోజు నేను మీకు కాఫీ పెట్టి చూపిస్తాను. ఈరోజు మీకు నేను పాలను కాఫీ పెట్టి, మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ కోడలు ఇచ్చిందనమాట మాకు. ఇస్తే నేను ఇవి అయిపోయేంత వరకు కాఫీకి కానీ ఓట్స్లోకి కానీ ఇవే వాడుతున్నాం అనమాట. ఇప్పుడు నేను ఓట్స్లోకి కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి నేను వాడిన ప్యాకెట్లు 2, 3 అంతే, నెలకనే ఇస్తారంట కదా, ఇంకా 2 ఉన్నాయి నా దగ్గర. ఓకేనా, నేనైతే ఓట్స్లో కానీ ఫ్రూట్ సలాడ్లో కానీ అలా వాడుతున్నాను అనమాట. అంటే కొంతమందికి తెలియక ఎలా వాడాలో వాటిని వేస్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ మనకి ఇస్తుంది కదా, అలా వేస్ట్ చేసుకోవడం దేనికి, వాడండి ఖచ్చితంగా. హెల్త్ కోసమే కదా వాళ్ళు మీకు ఇచ్చేది, అవి ఖచ్చితంగా వాడండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఓట్స్లో మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకేనండి, ఇప్పుడు మనకు ఆ పాలు కాగుతాయి కదా, కాగేలోపు మనము ఇవ్వండి ఒక యాపిల్, ఒక దానిమ్మ. తినేవాళ్ళు బనానా కూడా వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఒక బౌల్ తీసుకోండి, ఒక బౌల్లో ఓట్స్ ఉంటాయి కదా, చాలా హెల్దీ అండి ఇది. జిమ్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకో కంపల్సరీ ఓట్స్ వాడతారు. మన ఇంట్లో షుగర్ పేషెంట్లున్నా మనము ఉదయాన్నే మార్నింగ్ టిఫిన్ రెడీ చేసేయలేం అంటే ఫస్ట్ అలవాటు చేసుకునే వాళ్ళు కొంచెంగా వేసుకోండి, అంటే తినగలిగినంత వేసుకోండి, వేస్ట్ చేసుకోకుండా టిఫిన్ చేసుకో. ఓట్స్ దోశలు కూడా చాలా బాగుంటాయండి, నేను చూపిస్తాను మీకు. ఓకేనా, ఓట్స్ జాగ్రత్తగా పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు యాపిల్ ఉంటుంది కదా, యాపిల్ ఇలా కట్ చేసుకోండి. కట్ చేసి ఇందులో ఉండే ఇత్తనాలు మధ్యలో ఇలా కట్ చేయండి. మీ ఇంట్లో కుక్క ఉన్నా కానీ కుక్కకు కూడా ఇత్తనాలు ఉండేవి పెట్టకూడదండి. ఓకేనా, మా ఇంట్లో ఉండే విక్రము శుభ్రంగా తినిద్ది యాపిల్ అంటే తనకి చాలా ఇష్టం. కానీ డైరెక్ట్ గిన్నెలో వేయొద్దు, ఈ గిన్నె పక్కన పెట్టుకోండి. వేడి పాలు వేస్తాం కదా, ఇవి ఒక ప్లేటు ఒక బౌల్లో తీసుకోండి. దాంట్లో యాపిల్ ఇలా సన్నగా తరుక్కోండి, అంటే మనకు పంటి కింద మరీ లావుగా పడకూడదు. ఇలా సన్నగా ఇలా తరిగి వాటిని ఇప్పుడు మనము చిన్న ముక్కలుగా, మీరు ఎంత తినగలరో మనకు అర్థమైంది కదా, అంతా వేసుకోండి. ఈలో పాలు కాగిపోతాయి మనకు. ఓట్స్లో వేడి పాలు పోసుకోవాలన్నమాట. లేదు మనం ఓట్స్ పాలల్లో ఫ్రూట్స్ అలాట్లాగా చేసుకొని తినలేము అనుకున్న పక్షంలో, ఓట్స్ మనం దోసపిండి వేసుకుంటాం కదా, మినపప్పు నైట్ నానేసేసుకొని ఓట్స్ ఉదయాన్నే నానేసేసి, ఓట్స్ మినపప్పు 2 మిక్సీ పట్టేసేయండి. మిక్సీ కానీ గ్రైండర్ కానీ ఎంత క్వాంటిటీని బట్టి వేసుకోండి. వేసుకున్న దాన్ని మీరు నీట్గా దోశలు వేసేసుకోవచ్చు. ఓట్స్ దోశలు అంటే రైస్ తగ్గించుకునే పద్ధతి అండి ఇది. వెయిట్ లాస్ అవ్వాలన్నా, షుగర్ ఉన్నా, ఇంకోటి అన్నా మనము కొంచెం ఫుడ్ కంట్రోల్ చేసుకుందాం అనుకుంటుంటాం కదా, అలాంటప్పుడు ఇలాంటివి మనకు బాగా ఉపయోగపడతాయి అనమాట. ఇదిగో చూడండి, దానిమ్మకాయ ఒలిచే విధానము ఇక్కడ ఘాట్లు పెట్టేసుకోండి, మీకు తొందరగా అయిపోయింది పని. అంటే మనము దానిమ్మకాయ ఒలవాలంటే అది ఒక పెద్ద టాస్క్ అనుకుంటాం కదా, అలా అవసరం లేదు. ఇలా పెట్టేసేస్తే ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, దాన్ని ఇలా మొత్తం ప్రెస్ చేసేసేయండి, అంతే. పెద్ద కష్టం ఏముండదు ఆడ. ఇలా చేసేసేయండి. ఇలా చేసేస్తే ఇలా ఒలిచేసేయండి. మార్నింగ్ మనము శుక్రవారం పొయ్యి కడగకూడదండి, తొడవకూడదు. అప్పుడే టైం అయింది. ఇలా ఒలిచేసుకొని ఓట్స్ ఉన్నాయి కదా, ఓట్స్ ఇవ్వండి, పాలు కాగిన పాలు ఇలా వేడి పాలు పోసేసి ఇలా అనేసేయండి. ఇలా అనేసేసి అలా కదిలేంత పాలు ఉండాలి. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ ఫ్రూట్స్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఓకేనా, ఇలా వేసేసుకుంటే మీకు చాలా మంచి ఫ్రూట్ సలాడ్ రెడీ అయ్యిద్ది. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది తీసుకోండి, చాలా ఎనర్జీగా ఉంటారు, షుగర్ లెవెల్స్ పెరగవు, చాలా బాగుంటుందండి. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి, ఇంత ఓపికగా మీరు నేను చెప్పింది విన్నందుకు. బాయ్.